రాజీనామా చేయాలి. ఎస్, ఆయన రాజీనామా చేసేశారు. సీజేపీ నిరసనలు ఆగిపోయాయి. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. దాదాపు 35 రోజుల తర్వాత జంతర్ మంతర్ ఖాళీ అయింది. కానీ అక్కడితో అంతా అయిపోయిందా? అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఆ తరువాత కీలకమైన డెవలప్మెంట్స్. ఒకటి, దేశంలో మొత్తం ఈ పరీక్షల వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కేంద్రం ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్ని కమిషన్ చేసింది. నందన్ నీలేకని ఆధ్వర్యంలో. అందరూ చాలా ప్రామినెంట్ ఎక్స్పర్టైజ్ ఉన్న సభ్యులందరూ అందులో ఉన్నారు. ఎస్, వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. అలాగే యాంటీ పేపర్ లీక్ బిల్లు, అది ఆల్రెడీ క్యాబినెట్లో అప్రూవల్ చేశారు, పార్లమెంట్లో టేబుల్ చేశారు. దాని మీద చర్చ ప్రారంభమైంది. ఇవాళ కూడా చర్చ కొనసాగుతుంది. అలాగే ఎవరైతే ఈ స్కామ్లో పాల్గొన్నారో వాళ్ళ మీద సిబిఐ ప్రోబ్ మొదలైంది. ఆల్రెడీ వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది. ఇప్పటికే 47 మందిపై వేటు వేశారు. అందులో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ తక్కువ మందే. మేబీ ఈ ప్రక్షాళనలో భాగంగా అది కూడా ఫిల్ చేస్తారు. సో ఒకవైపున అన్నీ చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరి మీద అయితే కేసులు పెట్టారో అక్కడ కొన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఇలాంటి చోట. సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. మైనర్ల మీద పెట్టిన కేసులను బ్లాంకెట్గా, అంటే అందరి మీద ఉపసంహరించుకోవలసిందే. ఎవరైతే క్రిమినల్ రికార్డు ఉందో, ఆందోళనలో హింసకు పాల్పడ్డారో వాళ్ళ మీద దర్యాప్తు కొనసాగించుకోవచ్చు అని ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు. సరిగ్గా ఇక్కడే ఒక మెలుకుంది, చెప్తా. సో కొత్త విద్యాశాఖ మంత్రి వచ్చేశారు, ప్రహ్లాద్ జోషి, సీనియర్ మినిస్టర్. ఆ విద్యాశాఖ మంత్రిని అయితే ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ అయితే తీవ్రంగా ఆరోపించారు. రేపిస్టులకు సపోర్ట్ చేసే ఒక వ్యక్తిని దేశంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించడానికి మీరు పెడతారా? ఇంకెవరూ లేరా క్యాబినెట్లో మంత్రులు, సీనియర్ మంత్రులు అని? అంతేనా? నిరసనలో పాల్గొన్న వాళ్లపై ఫేస్ రికగ్నైజేషన్తో, అంటే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీతో క్లోజ్ మానిటరింగ్తో, ఏఐతో వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ చేస్తే వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, అందులో యాక్చువల్ విద్యార్థులు ఎవరు, క్రిమినల్స్ ఎవరు అంటే దాదాపు 1000 మంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు అందులో బయటపడ్డారు. వాళ్ళందరి పని పడతారు ఇప్పుడు వరుసగా. అలాగే హింసకు పాల్గొన్న, ఆందోళనలో హింసకు పాల్గొన్న వారి మీద కూడా కేసులు ఇంకా ఉన్నాయి. అందుకే అభిజిత్ దీప్కే, సిజేపీ ఫౌండరు, మేము మళ్ళీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తాము. మీరు ఈ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని వీళ్ళని వెంటపడి మీరు తరిమితే కనుక మేము మళ్ళీ శాంతియుతంగానే అన్నాడు. అఫ్కోర్స్ సిజేపీ నిరసన శాంతియుతంగానే మొదలైంది. కానీ అందులోకి పిలెట్ గన్స్ ఎందుకు వచ్చాయి, కొన్ని చోట్ల AK-47 ఎందుకు వచ్చాయి, బాష్పవాయు గోళాలు ఎందుకు వచ్చాయి, టియర్ గ్యాస్లు ఎందుకు వచ్చాయి? ప్రతి ఉద్యమము శాంతియుతంగానే ప్రారంభం అవుతుంది. కానీ అందులోకి కొన్ని అసాంఘిక శక్తులు చొరబడతాయి. వీళ్ళ కంట్రోల్ కూడా ఉండదు. ఒకసారి ఉద్యమం మొదలై అందులో ఈ స్థాయిలో జరిగిన తర్వాత నిరసనకారుల మీద దాడులు జరిగాయి. పోలీసులను తలలో పగలగొట్టారు. ఎవరు పగలగొట్టారు? విద్యార్థుల? మేబీ నాట్. అందులో చొరబడ్డ అసాంఘిక శక్తుల? ట్రక్కుల్లో కంకర్రాళ్ళు, ఇటుకలు వేసుకొచ్చిన వాళ్ళు ఎవరు? నిన్న ప్రియాంక గాంధీ ఒక ప్రశ్న అడిగారు. విద్యార్థులు ఉగ్రవాదుల? వాళ్ళ మీద బాష్పవాయు ప్రయోగాలు, పెల్లెట్ బుల్లెట్స్ వాడమని ఆర్డర్ చేసింది ఎవరు? ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షానా? సమాధానం చెప్పాలన్నారు. విద్యార్థులను ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేయడం కరెక్టా? అలాగే ఇప్పుడు వేసిన టాస్క్ ఫోర్స్ మీద కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే గతంలో అనేక కమిటీలు వేశారు, అనేక కమిటీలు, రిపోర్ట్లు ఉన్నాయి, దాదాపు 100కు పైగా అమెండ్మెంట్స్ చేస్తూ రిపోర్ట్స్ ఇచ్చిన పేపర్ లీక్ లాగలేదే. అండ్ బీజేపీ కూడా ఎదురుదాడి చేసింది. యూపీఏ హయాంలో ప్రధానంగా మొత్తం 22-25 ప్రధానమైన పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. అప్పుడు ఎవరు రాజీనామాలు చేశారు, ఎవరు సమాధానం చెప్పారు అని చెప్పి అడిగారు. సో ఇది కాంగ్రెస్కో బీజేపీకో సంబంధించిన పొలిటికల్ వ్యవహారం కాదు. ముందుంచి మనం చెప్పుకుంటున్నట్టు దేశంలో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి, ఎందుకంటే మన దగ్గర ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్సే ఒక విద్యార్థి తాలూకా భవిష్యత్తును నిర్ణయించే దీనిలాగా మారిపోయాయి, ఒక అస్త్రంగా మారిపోయాయి. అదేదైనా కానివ్వండి, నీటా లేకపోతే జేఈయా, ఇంకోటా దాదాపు 10-15 ఏళ్ళు కష్టపడి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు.
అది అది రద్దు చేసేస్తే అందుకే అంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎస్. ఇక బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నిరసనలో పాల్గొన్న విద్యార్థినులపై చాలా తీవ్ర కామెంట్స్ చేశారు. వాళ్ళకి అసలు బాధ్యత లేదు, చదువుకోరు, తల్లిదండ్రుల డబ్బుతో డ్రగ్స్ మద్యం సేవిస్తూ ఇలా పనికిరాని ఉద్యమాల్లో వచ్చి పాల్గొంటూ గట్టర్ అన్నారు. అంటే మురికి కాలువతో పోల్చారు కంగనా రనౌత్. సో దాని మీద సీజేపీ రియాక్షన్ విచిత్రంగా ఉంది. దాని మీద రియాక్ట్ అవ్వమని సీజేపీ ప్రతినిధులను అడిగితే సౌరవదాస్ని, అసలు కంగనా రనౌత్ని బీజేపీ వాళ్ళు పట్టించుకోరు, మేమెందుకు రియాక్ట్ అవ్వాలి అని. బట్ దాని మీద నిన్నంతా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంటే ఆ విద్యార్థులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ మీద వాళ్ళైతే ప్రొటెస్ట్ తెలియజేస్తున్నారు ఇదే సోషల్ మీడియా వేదికగా. అండ్ కేంద్రం దాదాపు ప్రతి సోషల్ మీడియా పోస్టు అంటే కొంత అతిశయోక్తి అవుతుందేమో కానీ కొంత అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్స్ మీద, పోస్టుల మీద తీవ్రమైన నిఘా పెట్టింది. ఇది ఇప్పుడే కొత్తగా పెట్టింది కాదు, గతంలో కూడా ఉంది. కానీ ఇప్పుడు జాతీయ భద్రతా చట్టం అమల్లో ఉంది, 3 నెలల పాటు అమల్లో ఉంటుంది. సో ఎందుకంటే సోషల్ మీడియా పోస్ట్తోనే కదా ఈ మొత్తం సీజేపీ ఉద్యమం మొదలైంది. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక కామెంట్, పరాన్న జీవులు కాక్రోచెస్ అన్న కామెంట్ తోటి మొదలైన ఉద్యమం కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి రాజీనామా చేసేదాకా వచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో. నిన్న యూపీలో జన్ ఆల్ఫా, ఇది వీళ్ళు జన్జీ ఉద్యమం, జన్ ఆల్ఫా అంటే ఆ తర్వాత, అంటే అంతా కలిపి 13-14 ఏళ్ల వాళ్ళే ఉంటారు. 2013 తర్వాత పుట్టిన వాళ్ళు జన్ ఆల్ఫా. వాళ్ళు కూడా ఒక పాఠశాలలో సౌకర్యాలు సరిగ్గా లేవని ఉదయం 7 గంటలకు స్కూల్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు ఉద్యమం ఆందోళన మొదలు పెడితే సాయంత్రానికల్లా వాళ్ళు లైన్లోకి వచ్చేసారు. ఎస్, మేము బాత్రూములు పునరుద్ధరిస్తాము, లేకపోతే పడిపోతున్న గోడలు కడతాం, అట్లా. అంటే సీ ద పవర్ ఆఫ్ ఈ యాజిటేషన్స్. ఇప్పుడు E20కి సంబంధించి, ఇథనాల్కి సంబంధించి E20 పార్టీ అని ఇంకొకటి మొదలైంది సోషల్ మీడియాలోనే. నిరుద్యోగులకు సంబంధించి ఇంకోటి, దాంట్లో కూడా అప్పుడే వేల మంది, లక్షల మంది ఎన్రోల్ అవుతున్నారు. అంటే సీజేపీని స్ఫూర్తిగా తీసుకుని మొదలయ్యే ఇలాంటి నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలో దేనికి దారితీస్తాయి అనేది ఒకటి ప్రధానమైన అంశం. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఒకటి, తర్వాత ప్రహ్లాద్ జోషి మీద చేస్తున్న విమర్శలు, కేసులు లేని మైనర్లను విడుదల చేయాలని చెప్పడము. సో ఇవన్నీ అంటే నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి లీకేజ్ మీద సీజేపీ చేసిన ఉద్యమం ఆగిపోవడంతో దీనికి ఫుల్ స్టాప్ పడింది అనుకుంటే పొరపాటే పడలేదు. అనేక అంశాల మీద తిరిగి ఉద్యమాలు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అది నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకో సమస్య కావచ్చు, అవినీతి సమస్య కావచ్చు. వాళ్ళ మేనిఫెస్టో కూడా చూస్తే ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఎలా పోరాటం చేస్తారు అనే దానికి సంబంధించి ఉంది. కానీ సరిగ్గా ఇక్కడే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఒక చర్చ జరుగుతోంది. విదేశీ శక్తుల ఇందులో చొరబడే అవకాశం ఉందా, ఆల్రెడీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, వాళ్ళకి ఎక్కడి నుంచి అన్న ఫండింగ్ వస్తుందా, ఇవన్నీ కోర్స్ అవి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేసే పని. అందులో ఎవరన్నా ఉంటే అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించిన సమస్య మాత్రమే. మన ప్రధానమంత్రి మీద మనకేమన్నా అసంతృప్తి ఉంటే ఎస్, భారతదేశ ప్రజలుగా అడగచ్చు, కానీ వేరే వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో జన్జీ వాళ్ళు రీల్స్ పెడుతూ లేకపోతే వాళ్ళు హడావుడి చేస్తున్నారు. ముందు మీ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు చక్కబెట్టుకోండి. భారతదేశం గురించి మాట్లాడే హక్కు, అర్హత రెండు మీకు లేవు పాకిస్తాన్ వాళ్ళకి. భారతదేశం మీద ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశంగా ఉన్న పాకిస్తాన్లో ఉన్న జంజీలు మీ దేశంలో ఉన్న నాయకులకు చెప్పుకోండి అక్కడ ఏం చేయాలో, భారతదేశానికి చెప్పక్కర్లేదు. అండ్ ఎనీ అదర్ కంట్రీ. భారతదేశంలో సమస్యలు భారతదేశ పౌరులు తీర్చుకుంటారు. నిన్న ప్రియాంక గాంధీ కొన్ని చురకలేశారు. ఎందుకంటే ప్రధానమంత్రి ఇప్పుడు జన్జీని ఫోకస్ చేసి ఆయన వర్టికల్ వీడియోస్ పెడుతున్నారు. సరే, దాని మీద విమర్శలు లేకపోతే ఏమొచ్చినా కోట్ల మంది చూశారు, ఆయనకు లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. కానీ సార్, మీరు మీ ఫోన్ యాంగిల్ మార్చడం మీద ఉన్న దృష్టిని విద్యార్థుల భవిష్యత్తు కోణాన్ని మార్చే దాని మీద పెట్టండి ఫోకస్, వాళ్ళ మనసులను అర్థం చేసుకునే దాని మీద పెట్టండి అని ఒక చురకలు అంటించారు. ఎనీవే, ఒక పొలిటికల్ ఫైట్ మొదలైంది, ఒక విద్యార్థి ఉద్యమం మొదలైంది, ఒక జన్జీ ఆందోళన పర్వం మొదలైంది, జన్ ఆల్ఫాలు కూడా మొదలైన నేపథ్యంలో ఏం జరగబోతోంది? పరీక్షకు పరిష్కారం దొరికిందా, దొరకాల్సిన అవసరం ఉందా? మాట్లాడదాం బ్రేక్ తర్వాత.